బ్రేకింగ్ చూస్తున్నాం. బస్సుల కొనుగోలు విషయంలో తమను దొంగలను చేసి జైలుకు పంపారని భావోద్వేగానికి గురయ్యారు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. పంజాబ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో అక్కడి ప్రభుత్వాలు వాహనాలను వెనక్కు ఇవ్వాలని ఆదేశించిందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయా రాష్ట్రాల్లో అమ్మిన వారు, రిజిస్ట్రేషన్ చేసిన వారిపై కేసులు నమోదయ్యాయన్నారు. గత వైసీపీ సర్కార్లో తమకు అన్యాయం జరిగిందన్నారు ప్రభాకర్ రెడ్డి. ఈ విషయంలో తనకు న్యాయం జరిపించాలని కోరారు. కాగా ఈ వ్యవహారం చంద్రబాబుకు సంబంధించింది కాదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందనుకుంటే పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని హాట్ కమెంట్స్ చేశారు ప్రభాకర్ రెడ్డి. ఇది ఎవరికి సంబంధించింది కాదు, నా ఫ్యామిలీ గురించి సంబంధించినది. నాకు చాలా అన్యాయం జరిగింది పోయిన గవర్నమెంట్లో. అన్ని దానికన్నా బాధాకరం ఏమంటే మమ్మల్ని దొంగోలు చేసినారు. దొంగోలు చేసి నన్ను, నా భార్యను, నా కొడుకుని, నా కోడళ్ళని బుక్ చేసి జైలుకు పంపించినారు. ఏమని? మేము బస్సులు దొంగవి తెచ్చినామని. యూ హ్యాడ్ టు, ఐఎమ్ ఆస్కింగ్ ఎన్ ఎంక్వైరీ మై బై డిటిసి అండ్ ట్రాన్స్పోర్ట్ పీపుల్. నేను ఈ రెండు మేము అన్యాయంగా బలి అయినాం. దీంతో మళ్ళీ ఈడీ కేసులు లే, బ్రేక్ రోడ్డుల్లో చెప్పమా బాద్రా, మీకు లేరు పిల్లలు, మీకు లేరు పిల్లలు ఏమనుకుంటున్నారా మీరు? నథింగ్ టు విత్ ద గవర్నమెంట్, నథింగ్ టు విత్ చంద్రబాబు నాయుడు. నేను ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మై చంద్రబాబు నాయుడు. అసలు వై ఐ వాజ్ విత్ హిమ్ ఈజ్ honesty man, something will be done to the AP government, AP people ke. Please sir, నేను ఏమన్నాంలే, ఐఎమ్ వెల్ విషర్ ఆఫ్ యూ. దీంట్లో నేను వదలను. వద్దు అనుకుంటే మీకు చెడ్డ పేరు వస్తా అంటే ఐ విల్ రిజైన్ ఫర్ మై పార్టీ అండ్ దిస్ థింగ్ సార్. ఆల్రెడీ ఐ రిజైన్ ఫర్ మై చైర్మన్షిప్. లోకేష్ కూడా చెప్తున్నా, నాకు జస్టిస్ జరగాల, పైనుంచి జరుగుతుంది. నేను వస్తే మీరు చేస్తారు. లేదు సార్, ప్రమాణం చెప్తారు సార్. చాలా బాధ ఉంది సార్. నా భార్య, నా కోడలు ఏం